హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. నల్సార్ లా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నల్సార్ విద్యార్థుల్లో 5గురికి స్వైన్ ఫ్లూ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో 9 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నాయి. వీరిలో 5గురు నల్సార్ విద్యార్థులే. హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. నల్సార్ లా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నల్సార్ విద్యార్థుల్లో 5గురికి స్వైన్ ఫ్లూ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో 9 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయి. వీరిలో 5గురు నల్సార్ విద్యార్థులే. హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. నల్సార్ లా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నల్సార్ విద్యార్థుల్లో 5గురికి స్వైన్ ఫ్లూ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో 9 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నాయి. వీరిలో 5గురు నల్సార్ విద్యార్థులే. నల్సార్ విద్యార్థులకు స్వైన్ ఫ్లూకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, విద్యార్థులకు స్వైన్ ఫ్లూ ఎలా వచ్చింది? వీరంతా ఒకే చోట ఉంటున్నారా? డాక్టర్స్ ఏమంటున్నారు? వరప్రసాద్, నల్సార్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకి స్వైన్ ఫ్లూ వచ్చింది. ఇది యూనివర్సిటీలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇంకెంతమందికి వచ్చింది అనే దానిపైన కూడా యూనివర్సిటీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక విద్యార్థి తీవ్రమైనటువంటి జ్వరము, మిగతా స్వైన్ ఫ్లూ లక్షణాలతో గాంధీ హాస్పిటల్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి చికిత్స చేసినటువంటి నేపథ్యం, టెస్టులు చేసినటువంటి పరిస్థితుల్లో స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే మిగతా విద్యార్థులకు సంబంధించి కూడా ఆ టెస్ట్ లో ఎవరైతే ఆ విద్యార్థితో ఉంటున్నారో వారితో ఉంటున్నటువంటి మిగతా విద్యార్థులకు కూడా ఆ టెస్ట్, అంటే అలాంటి లక్షణాలు కనిపించినప్పటికీ కూడా ఆ టెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వారికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్టుగా నిర్ధారణ కావడం, వారికి అందరూ కూడా పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితిలో వారిని అందరినీ కూడా గాంధీ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్చడం జరిగింది. ప్రస్తుతం వారికి ప్రత్యేక వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అంటే ఒకేసారి, అంటే ఒకే దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకి ఈ విధంగా రావడం పైన మాత్రం చర్చ జరుగుతుంది. అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకి ఈ విధంగా స్వైన్ ఫ్లూ సోకడం అనేది మాత్రం ఆ యూనివర్సిటీలో అంశము అయింది. అంతేకాకుండా మిగతా ఇంకా ఎంతమంది విద్యార్థులకి సోకింది అనే దానిపైన కూడా ఇంకా టెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే గాంధీ హాస్పిటల్లో ఈ రోజు వరకు చేరినటువంటి వరకు, అంటే నల్సార్ విద్యార్థులతో పాటు మరికొద్ది మంది కూడా స్వైన్ ఫ్లూ సోకినట్టు తెలిసింది. మొత్తానికైతే 9 కేసులు పాజిటివ్గా తేలింది. ఈ రోజు గాంధీ హాస్పిటల్లో వారికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అటు యూనివర్సిటీ వర్గాలతో మాట్లాడినప్పుడు మాత్రం కేవలం జ్వరంతో మాత్రం వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవన్నటువంటి విషయాన్ని అక్కడ యూనివర్సిటీ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నప్పటికీ గాంధీకి సంబంధించినటువంటి వైద్య అధికారులు మాత్రం స్వైన్ ఫ్లూ వచ్చినటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ధారించారు. వారికి ప్రత్యేకమైనటువంటి వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. మొదట్లో ఒక విద్యార్థి రావడం, వారికి స్వైన్ ఫ్లూ పాజిటివ్గా ఉందని చెప్పేసి నిర్ధారణ జరగడంతో మిగతా విద్యార్థులు కూడా వారితో ఆ విద్యార్థితో ఉంటున్నటువంటి మిగతా విద్యార్థులు కూడా చెక్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా స్వైన్ ఫ్లూ పాజిటివ్
పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో మిగతా విద్యార్థులలో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. మిగతా విద్యార్థులకు సంబంధించినటువంటి అలాంటి లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో కూడా టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ గాంధీ సంబంధించినటువంటి ఆసుపత్రి సిబ్బంది అధికార వర్గాలు మాత్రం చెప్తున్నాయి. ఒకే కళాశాలకు సంబంధించినటువంటి అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంతమంది విద్యార్థులకి ఒకేసారిగా ఈ స్వైన్ ఫ్లూ రావడం మాత్రం కలకలం రేకెత్తిస్తున్నటువంటి విషయం వరప్రసాద్. మహేష్, జనసమర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అతి త్వరగా వ్యాపించే వ్యాధి ఏదైనా ఉందా అంటే అది స్వైన్ ఫ్లూ గానీ చెప్తారు. మరి అలాంటిది వసతి గృహంలో యూనివర్సిటీలో ఉంటున్న విద్యార్థుల మధ్య ఇలాంటిది 9 మందికి సుమారుగా సోకింది అంటే గనక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ఈ విషయంపై? యూనివర్సిటీ ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా దీనిపైన స్పందించలేదు. మనం కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. కేవలం జ్వరం మాత్రమే వచ్చిందనేటువంటి ఈ విషయాన్ని పెద్దగా సీరియస్ చేయదన్నటువంటి విషయం పైన వాళ్ళు ఆలోచిస్తారు. అంతేకాకుండా మిగతా ప్రికాషనరీ మెజర్స్ ఏవైతున్నాయో వాటిని యూనివర్సిటీ పరంగా తీసుకుంటున్నామని చెప్పేసి అధికారులు ఆఫ్ ద రికార్డు చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తానికైతే ఒకే కళాశాల అంటే ఒకే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంతమంది విద్యార్థులకి ఏదైతే స్వైన్ ఫ్లూ రావడం మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశమే వరప్రసాద్. ఎందుకోసం అంటే స్వైన్ ఫ్లూ అనేది ఎంత ఇబ్బందికరమైనటువంటి వ్యాధి, ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. అది ఒకరి నుంచి ఒకరికి చాలా స్పీడ్గా సోకేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అంతేకాకుండా ప్రస్తుతానికైతే అధికారులు అంటే గాంధీ ఆసుపత్రి అధికారులు చెప్తున్న దాని ప్రకారం విద్యార్థులకు అంత ఆరోగ్యం స్టేబుల్గా ఉంది, వారికి వచ్చినటువంటి ప్రమాదం కూడా ఏం లేదన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. యూనివర్సిటీ కూడా ఇటువంటి దానిపైన ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఆఫ్ ద రికార్డు చెప్తున్నారు వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ.